ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్ కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్ కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవి విరమణ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఫార్ములా ఈ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా ప్రభుత్వం శాఖపరమైన చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన సస్పెన్షన్ ఫైల్ పై సంతకాలు పెట్టినట్టు కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా ఫార్ములా ఈ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సంబంధించి విచారణ చేయడానికి కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏసీబీ ఆయన్ని ప్రాసిక్యూషన్ కోసం కూడా కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల క్రితమే ఆయన విచారించేందుకు కూడా కేంద్రం అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో కూడా శాఖాపరమైన చర్యల్లోనే భాగంగా అరవింద్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఎలాంటి పాలనపరమైన అనుమతులు లేకుండా 45,80,8 సంబంధించిన అమౌంట్ ను అంటే వేగంగా ఫైల్ దస్త్రాలని ఏదైతే అరవింద్ కుమార్ మూవ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఆయనపై ఏదైతే కేసు పెట్టి విచారించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలో కూడా కేటీఆర్ ని ఇప్పటికే 2 సార్లు విచారించింది. అయితే ఇప్పటికీ ఈ కేసులో A1 లో ఉన్నటువంటి కేటీఆర్ తర్వాత ఇటు అరవింద్ కుమార్, అదేవిధంగా సీనియర్ మరొక అధికారి ఎస్ఎల్ఎన్ రెడ్డి ముగ్గురుపై కూడా ఇప్పటికే అభియోగాలు నమోదు చేసింది. వీళ్ళంతా త్వరగా కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా ఏసీబీ సిద్ధమైన నేపథ్యంలో కూడా అరవింద్ కుమార్ ను విచారించడానికి ఇప్పటికే కేంద్ర అనుమతి లభించింది. అయితే మరొక అధికారి ఎస్ఎల్ఎన్ రెడ్డికి సంబంధించి కూడా విచారించేందుకు అనుమతి లభించిన నేపథ్యంలో కూడా ఆయన ఇప్పటికే కూడా రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో కూడా అరవింద్ కుమార్ ఇంకా సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఆయనని శాఖపరంగా అనుమతులు కేంద్రం నుండి తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా అరవింద్ కుమార్ ని అంటే 2 రోజుల క్రితం కూడా భారీగా ఐఏఎస్ గా ట్రాన్స్ఫర్ తెలంగాణలో జరిగినప్పటికీ కూడా అరవింద్ కుమార్ కి సీనియర్ ఐఏఎస్ అయినప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టింది. ఈ క్రమంలో కూడా ఆయన విచారించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సస్పెన్షన్ ఫైల్ పై కూడా సంతకాలు పెట్టినట్టు కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా మరొక వైపు ఇప్పటికే అరవింద్ కుమార్ కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏదైతే ఈ కేసులో ఖచ్చితంగా అన్ని విషయాలు చెప్తేనే ఈ కేసు ముందుకు పోతుంది. ఇది మరొక వైపు అప్రూవల్ గా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అరవింద్ కుమార్. ఒకవేళ అప్రూవల్ గా మారితే మాత్రం కేసుకు సంబంధించిన కీలక అంశాలుగా, ఎందుకంటే ఆయనకు ఇంకా సర్వీస్ ఉంది కాబట్టి వీలంత త్వరగా
ఎవరైతే ఎవరు చెప్తారో ఎవరు చెప్తే ఈ పనులు చేశారనే అంశాలపై కూడా ఆయన అప్రూవ్ గా మారి చెప్పే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే ఆయనకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి. సో ఒకవేళ రైట్, థ్యాంక్ యూ.